హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నిన్నటి వీడియోకైతే చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది కామెంట్ చేశారు. సో, అందరూ మాకు ఆయిల్ కావాలక్క, మాకు పంపించండి, మాకు పంపించండి అని అడుగుతున్నారు. సో, నేను అలాగ అందరికీ పంపించలేను కదండీ. అలా అని నాకు ఇష్టమైన వాళ్ళకి కూడా నేనేం పంపించట్లేదు. ర్యాండమ్‌గా ఒక 2 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి పంపిస్తాను. చాలామంది మా చిన్న పిల్లలకి కూడా హెయిర్ ఫాల్ అవుతుందండి అని చెప్పేసి కామెంట్స్ చేశారు. సో, మీరు ఒక్కసారి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందనే చెక్ చేసుకోండి. చిన్న పిల్లలకి చాలా తక్కువ అన్నమాట. ఒక 7 ఇయర్స్ ఏజ్ వచ్చిందనుకోండి, మనకి హెయిర్ ఏజ్ ఉంటుంది కదా! అలా హెయిర్ ఫాల్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఉంటుందండి. సో, మీరు కొంచెం తొందరపడి అది ఇది ఏమి అంటే బయట కెమికల్స్‌వి మెయిన్. ఇప్పుడు నేను చూపించేవంటే అన్నీ న్యాచురల్‌వి. సో, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మీకు. ఒకవేళ ఏదైనా ఇంగ్రీడియంట్ పర్లేదు అంటే, ఆ ఇంగ్రీడియంట్‌ని మీరు స్కిప్ చేసేసుకొని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అందుకనే మీకు ఇన్ని వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాననమాట. అండ్ ఇంకొంతమందికి కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి, కొంతమందికి కొన్ని దొరకవు. కాబట్టి నేను మిక్స్డ్‌గా మీకు అంటే ఏవి అవైలబుల్‌గా ఉంటే వాటితో చేసుకుంటారని చెప్పేసి అన్నీ చూపిస్తున్నాను. అండ్ హెయిర్ ఫాల్ గురించి అయితే గనక నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను చాలా వీడియోస్‌లో మాట్లాడున్నానండి. బట్ ఇప్పుడు చాలామంది న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నేను మళ్ళీ కొంచెం రిపీట్ చేస్తున్నాను. హెయిర్ ఫాల్ అనేది మనకి చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. లైక్ మీకు ఫుడ్ చేంజెస్ ఉన్నా, స్ట్రెస్ ఎక్కువైనా అండ్ నిద్ర లేకపోయినా, తర్వాత మీరు పొల్యూషన్ వెళ్ళి సరిగ్గా హెయిర్ కేర్ తీసుకోకపోయినా, అండ్ దెన్ మీకు మీ వాటర్ చేంజ్ ఉన్నా కూడా చాలా రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుందండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నా అట్లాగా. సో, మీ రీజన్ ఏంటనేది నాకు తెలియదు కదా! చాలామంది అడుగుతున్నారు, "అక్క హెయిర్ ఫాల్ అవుతుంది. ఏం చేస్తే తగ్గుతుంది? ఒకసారి చెప్పండి" అని చెప్పేసి. సో, నేను చెప్పడం చాలా ఈజీ అండి. అది వాడండి, ఇది వాడండి అని చెప్తాను. బట్ మీకు రీజన్ ఏంటి అని తెలుసుకొని యూజ్ చేస్తేనే బెటర్ రిజల్ట్ ఉంటుంది కదా! ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ ఈ మధ్య తగ్గిందండి. ఇంతకుముందు బాగా ఉన్నింది. ఎందుకు అంటే నాకు ఇంటర్నల్‌గా హెల్త్ మంచిగా లేదండి. ఒక 1 ఇయర్ నుంచి అంటే బేబీ డెలివరీ అయ్యాక ఎలాగో హెయిర్ ఫాల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ హెల్త్ బాలేదు. కొన్ని విటమిన్స్ బాడీలో తక్కువున్నాయి. అండ్ ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ప్రెజెంట్ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు హెయిర్ ఫాల్ ఉన్నింది. అండ్ ఇప్పుడు నాకు చాలా వరకు తగ్గిందండి. ఎందుకు అంటే నేను ఈ మధ్య ఎక్స్టర్నల్‌గా మంచిగా కేర్ తీసుకుంటున్నాను. ఇది పర్మనెంటా అంటే చెప్పలేనండి. ఎందుకంటే నేను ఇంటర్నల్‌గా కూడా మెడిసిన్ అనేది తీసుకుంటున్నా. సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను. వన్స్ అది క్యూర్ అయిందనుకోండి, అది క్యూర్ అయితే నాకు పర్మనెంట్‌గా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందనమాట. అలా మీ రీజన్ ఏంటనేది మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు లైఫ్ స్టైల్ చేంజ్ అయిన స్ట్రెస్ ఇవన్నీ చెప్పాను కదా! ఇందులో మీరు దేనివల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుందనేది మీకే తెలుస్తుంది. సో, నాకు తెలియదు కాబట్టి ఒక 5 మినిట్స్ మీకోసం మీరు టైం కేటాయించి ఒక్కసారి అనలైజ్ చేసుకోండి దేనివల్ల అనేది. సో, దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తగ్గిపోతుందనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకేదైనా హెల్త్ బాలేదనుకోండి, ఏది బాలేదు అండ్ ఏంటి ఆ డిసీజ్ అనేది తెలిస్తేనే కదా మనం మెడిసిన్ ఇస్తే క్యూర్ చేసుకోగలము. సేమ్ ఫార్ములా అనమాట. మనకి హెయిర్ ఫాల్ పరంగా కూడా ఎందుకు, ఏంటి అనేది తెలిస్తే మనం చాలా త్వరగా దాన్ని క్యూర్ చేసుకోవచ్చనమాట. సో, నా ఓల్డ్ రెగ్యులర్ వ్యూవర్స్‌కైతే చాలా మందికి తెలుసండి. నేను ప్రతి వీడియోలో మీకు ఎక్స్టర్నల్‌గా మనం ఏవి యూజ్ చేస్తామో లైక్ హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్, షాంపూస్ కావచ్చు, హెయిర్ సీరమ్స్ కానీ, కండిషనర్స్ కానీ ఏది యూజ్ చేసినా సరే మీకు 50% మాత్రమే రిజల్ట్ ఉంటుందండి. పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉండదని చెప్పాను. ఈ మధ్య చాలామంది న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా! మేబీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. రీసెంట్ వీడియోస్‌లో నేను యాడ్ చేయలేదండి ఆ పాయింట్. ఎందుకు అంటే అందరూ స్కిప్ చేసి చూస్తున్నారు. వాళ్ళు చూస్తారో లేదో కూడా నాకు తెలీదు. దాని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేయాలనుకున్నాను. అందుకోసమే యాడ్ చేయలేదనమాట. సో, ఈ వీడియోలో చెప్తున్నాను నేను. మీరు ఇప్పుడు ఎక్స్టర్నల్‌గా హెయిర్ ప్యాక్స్ వాడేసి, హెయిర్ ఆయిల్స్ వాడేసి మాకు 100% రిజల్ట్ వచ్చేయాలి, పర్మనెంట్ వచ్చేయాలి అంటే రాదండి. అలాగే న్యాచురల్‌వి మనకి ఎప్పుడైనా సరే చాలా టైం తీసుకుంటాయి. ఫర్ సపోజ్ 1 మంత్, 2 మంత్స్ టైం అన్నా తీసుకుంటుంది. అండ్ చాలామంది వైట్ హెయిర్ గురించి కూడా అడుగుతున్నారు. అది నేను సెపరేట్ వీడియో చేస్తానండి. ఇలాగా కూడా మీరు మంచి ఫుడ్ తీసుకుంటూ, ఎక్స్టర్నల్‌గా కూడా మంచి కేర్ తీసుకున్నారంటే మీకు చాలా త్వరగా తగ్గిపోతుందనమాట హెయిర్ ఫాల్ అనేది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ మీకు ఇది పర్మనెంట్‌గా ఉంటుందండి. టెంపరరీగా ఉండదు. సో, కాబట్టి ఈరోజైతే నేను మీకు ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేను 1 బై 1 షేర్ చేస్తూనే ఉంటాను. సో, అప్పుడు షేర్ చేసింది ఒకసారి నేను ఎండ్ స్క్రీన్స్‌లో కానీ, లేకపోతే పైన ఐ బటన్స్‌లో కానీ, కమ్యూనిటీలో అయినా పోస్ట్ చేస్తానండి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు నేను చూపించబోయే డ్రింక్ అయితే మనకి ప్రతి ఒక్కరింట్లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్సే అండి. బట్ ఒక్కటి మాత్రం కొంతమందికి దొరకకపోవచ్చు. ఆ ప్లేస్‌లో ఏది యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో, ఫస్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకండి.
ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, మనం కర్రీస్లో వేసుకుంటాం బట్ తీసి పక్కన పెట్టేస్తుంటాం. అలా అస్సలు చేయొద్దండి. మీరు కరివేపాకు పక్కన పెడతారు అనుకుంటే కర్రీ లీవ్స్ని పౌడర్ రూపంలో చేసుకొని అలా కర్రీస్లో యూస్ చేస్తే మనం ఈజీగా తినేస్తాం తెలియకుండానే. ఇష్టం లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ అండి. ఇది కూడా అందరికీ దొరుకుతుంది కదా, పల్లెటూరులో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఒకప్పుడు అంటే పల్లెటూరుల్లో దొరికేవి కాదు, ఎప్పుడో ఒకసారి ఉండేవి. ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా దొరుకుతున్నాయి. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా అండి. నేను కొంతమంది దొరకకపోవచ్చు అన్నాను కదా, ఇవే అనమాట. టౌను సిటీస్లో అనుకోండి ఇప్పుడు మనకి ఇయర్ మొత్తం కూడా ఉంటున్నాయి. లేదు మనకి మామూలుగా ఏంటంటే సీజన్ అప్పుడు ఫిబ్రవరి ఆ టైంలో మనకి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇయర్ మొత్తం కూడా దొరుకుతున్నాయి. కాకపోతే సీజన్ లేనప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళకి దొరకలేదంటే వీటి ప్లేస్లో మీరు లెమన్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే ఆమ్లా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. మీకు ఆమ్లా జ్యూసులు బయట విడిగా దొరుకుతుంటాయి. జ్యూస్ లేదు అనుకుంటే మీరు పౌడర్స్ ఉంటాయి కదండి, ఆమ్లా పౌడర్ దొరుకుతుంది కదా, సో ఆ పౌడర్ని జ్యూస్లో 1 స్పూన్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా క్యారెట్ని పైన అంతా పీల్ చేసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆమ్లా కూడా ఏంటంటే లోపల సీడ్ తీసేసి పైన ఉన్నదంతా కూడా మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 1 క్యారెట్కి 1 ఆమ్లా తీసుకున్నానండి. మీకు చూపించడం 2 చూపించాను కానీ జస్ట్ 1 ఆమ్లా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. ఇక్కడ నేను 4 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. మీరు 2 తీసుకోవచ్చు. అంటే కొంచెం కరివేపాకు పర్లేదు మేము తాగలం అనుకుంటే తీసుకోండి, 4 పర్లేదు. బట్ ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీకి 4 తీసుకున్నారనుకోండి, కొంచెం మనకు ఆ గ్రీన్ కరివేపాకు స్మెల్ అలా వస్తుంటుంది. అలా ఉండకూడదు అనుకుంటే 2 తీసుకోండి సరిపోతుంది. ఇవి డైలీ తీసుకునే పని అయితే లేదు, వారానికి మేము 2 టైమ్స్ అలా తీసుకుంటాం ఈ జ్యూస్ని అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇక నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఇది నాకు 4 గ్లాసెస్ వచ్చిందనమాట. సో ఇది నేను నార్మల్ జ్యూస్లా చేస్తున్నాను కదా, ఇంకా ప్యూర్ జ్యూస్లాగా చేసుకోవచ్చు. అలా కూడా మేము చేసుకుంటాం. అది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అలా ఇంకా మంచిదండి. ఇక్కడ ఏదంటే మనకి ప్యూరీ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఇందులో దిగుతుంది. సో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇక నేను సర్వ్ చేసుకుంటున్నాను. మీరు హనీ వేసుకొని సర్వ్ చేసుకోండి. లేదు డైరెక్ట్గా తాగలితే డైరెక్ట్గా తాగండి. నేను ఇక్కడ పాపకు కూడా ఇస్తున్నాను కాబట్టి హనీ యాడ్ చేస్తున్నాను. నేను కూడా హనీ లేకుండా తాగలేను, సో హనీ వేసుకొని తాగుతున్నాను అనమాట. సో మీరు నార్మల్గా అయితే హనీ లేకుండా కూడా తాగొచ్చు. వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. అండ్ మీకు ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ రాకుండా చేస్తుంది. ఇదంతా కూడా పర్మనెంట్ రిజల్ట్ అండి. మీరు రెగ్యులర్గా తీసుకున్నారంటే పర్మనెంట్గా మీకు వర్క్ అవుతుంది అనమాట. సో చూసారు కదండి ఎలా తయారు చేసుకోవాలనేది, చాలా సింపుల్ కదా, తప్పకుండా మీరు తీసుకోండి. అండ్ దీంతో పాటుగా ఇంకా నేను మీకు ఫర్దర్గా చాలా ఇట్లాంటి డ్రింక్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇవి మీకు ఏదన్నా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా హెల్ప్ అవుతుందన్నమాట. మీ హెల్త్ పరంగా మీ స్కిన్ గ్లో అవడానికి కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక 1 మంత్ వాడండి మీరు. మీకు 1 మంత్లోనే చేంజ్ అయితే చూస్తారు. ఎవ్రీడే తీసుకోవచ్చండి. లేదు వారానికి 2-3 సార్లు తీసుకున్నా మంచిదే, మీకు కుదరలేదు అంటే చిన్నపిల్లలకి డైలీ వన్స్ ఇవ్వండి. వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. పెరిగే పిల్లలు కదండి, వాళ్ళకి చాలా న్యూట్రియంట్స్ అవసరం ఉంటుంది. సో తప్పకుండా మీ పిల్లలకి ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. కొంతమంది పిల్లలు తీసుకోరు, లైక్ మా పాపలాగా అనమాట. మా పాప కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. సో నేను ప్రతిసారి కాకపోయినా ఒక 1 or 2 టైమ్స్ అయినా తను, అంటే ప్రతిసారి నో చెప్తే మనం కామ్గా ఉండలేము కదా, 1 or 2 టైమ్స్ అయినా మనం ఏదో ఒకటి చెప్పి వాళ్ళతో తాపించాలి. సో 6 years 7 years 10 years ఆ పిల్లలు అనుకోండి, మనం ఇట్లా మీకు మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది అవ్వాలా లేదా అని చెప్పేసి అయినా మనం వాళ్ళ చేత తాపించవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం తీసుకోవడం అనేది మనకి ఇంకా మనకు తెలుసు కాబట్టి మనం తీసుకోవాలి. ఒక 5 minutes అండి, ఒక 5 to 10 minutes టైం పడుతుంది, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు ప్రిపేర్ చేసుకునే దానికోసం. సో మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అండ్ మీరు ఆమ్లా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు త్వరగా వైట్ హెయిర్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎవరికైతే ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఉందంటారో సో వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. చేంజ్ అయితే తప్పనిసరిగా చూస్తారు. మీరు యూస్ చేసిన తర్వాత మీ రిజల్ట్స్ ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ తప్పనిసరిగా నాకు మళ్ళీ మీరు వచ్చి నాకు కామెంట్ చేయండి. సో నాకు హ్యాపీగా ఉంటుంది మీ రిజల్ట్స్ చూసినప్పుడు. అండ్ ఇంకొంతమందికి కూడా ఉపయోగపడుతుంది కదా. సో ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నానండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.